ఒకప్పుడు ఎవరైతే గచ్చిబౌలిలో అండ్ అలాగే హైటెక్ సిటీలో ప్లేస్‌లు కొనాలి అని ఆశపడి కొనలేకపోయారో, ఇప్పుడైతే ఇక్కడున్న ప్రైజెస్‌కి అయితే రెక్కలొచ్చాయనే చెప్పొచ్చు మనం. సో, అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లానే నయా హైదరాబాద్‌గా పేరు పడ్డటువంటి ప్లేస్‌లో మీకొక మంచి ప్రాజెక్ట్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాము. సో, సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. సో, సంతోష్ గారు, చాలామంది నిజంగానే అప్పుడు హైటెక్ సిటీలో మనం కొనుక్కోలేదే, గచ్చిబౌలిలో కొనుక్కోలేదని చాలా బాధపడ్డ వాళ్ళున్నారండి. సో, ఇప్పుడు ప్రైజెస్ చూస్తే కోట్లలోనే ఉన్నాయి. సో, ఇప్పుడు గూడా అట్లాంటి ప్లేస్ ఎక్కడుంది? అసలక్కడ ఇన్వెస్ట్‌మెంట్ మనం ఎంతవరకు చెయ్యొచ్చు? సో, అక్కడ చేస్తే మనకేంటి బెనిఫిట్స్? ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్, చందన వ్యాలీ, సీతారాంపూర్ అనే 3 మేజర్ గ్రామ పంచాయతీల్లో సుమారు 3600 ఎకరాల్లో టీఎస్ఐఈసీ అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఐటీ హబ్ కోసం కొత్తగా ల్యాండ్ అలొకేట్ చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీ పార్క్ కోసం అక్కడ ఫుల్ డెవలప్ చేస్తున్నారు. కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇంచుమించు ఇది నయా ఐటీ సిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ అమెజాన్, తర్వాత గూగుల్ డేటా సెంటర్ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. వెల్స్పన్, తర్వాత కైటెక్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. బెంగళూరు హైవేకి అండ్ చేవెళ్ళ హైవేకి మధ్యలో ఉంటుందన్నమాట. బెంగళూరు హైవేలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సేమ్ డిస్టెన్స్ అరౌండ్ 25-30 మినిట్స్ జర్నీ రీచ్ అయిపోవచ్చు. లేదా బెంగళూరు హైవే నుంచి మనము తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇంచుమించు 15-20 మినిట్స్ జర్నీలో మనం రీచ్ అయిపోవచ్చు. లేదా చేవెళ్ళ నుంచి టువర్డ్స్ పరిగి వికారాబాద్ వెళ్ళే రోడ్లో కూడా మనము అక్కడి నుంచి కూడా రీచ్ అయిపోవచ్చు. లేదా మనం మొయినాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ హైదరాబాద్ నుంచి డిఫరెంట్ హైవేస్ నుంచి మనం టీఎస్పీఏ నుంచి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఫేమస్ నయా హైటెక్ సిటీగా పేరొందబోతున్నటువంటి ఈ 3 గ్రామాల దగ్గరలో జస్ట్ 5 మినిట్స్ జర్నీలో మనం నగరికుంట అనే విలేజ్లో మనం రీసెంట్గా 100 ఎకర్స్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మిరాయి ఫార్మ్స్ అని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే గజం భూమి కేవలం 10,500 రూపీస్తో లాంచ్ చేసినాము. ఈ 151 గజాల భూమి ఇంచుమించు 16 లక్షలు అవుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు ఒక లేఅవుట్లో ప్లాట్ పర్చేజ్ చేయాలంటే మీకు మినిమం గజం భూమి 20,000 నుంచి 25,000 అమ్ముతున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్. ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో మనం గజం భూమి కేవలం 10,500 రూపీస్కే 151 గజాలు 16 లక్షలకు వస్తుంది. సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ ప్రైస్లో మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికో లేదా భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తుకు మంచి రిటర్న్స్ వచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగానో లేదా ఇమీడియట్గా ఫామ్ హౌస్ కట్టుకోవడానికో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో, నయా హైటెక్ సిటీగా ఫ్యూచర్‌లో డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు గదా! అంటే చుట్టుపక్కల ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయని గూడా ఆలోచిస్తారు గదండీ. సో, ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకేమొస్తుంది? మరి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని గూడా ఆలోచిస్తారు గదా! ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎందుకు డెవలప్ అవుతుందో చెప్పడానికి ముందు ఏ విధంగా డెవలప్ అవుతుందో మనకు చిన్న రీజన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ అనేది ఒకవైపు మనకు వెస్ట్ సైడ్ డెవలప్ అయింది. హైటెక్ సిటీ తర్వాత గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట వరకు ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది ఐటీ టవర్స్. సో దాని తర్వాత మనకు ఇంకా ఎక్స్పాన్షన్ అవకాశం లేదు. సో ఈ కోకాపేట దాటగానే మనకు 2 చెరువులు, ఒకవైపు ఉస్మాన్ సాగర్, ఇంకోవైపు గండిపేట చెరువులు ఉన్నాయి కాబట్టి ఇంచుమించు కొన్ని వందల ఎకరాల ఈ చెరువులు దాటిన తర్వాత కూడా ఇంకొన్ని వందల ఎకరాల భూములు 111 జీవో అంటే వర్షాలు పడితే నీళ్లు చెరువులకు ఫ్లోట్ అయ్యే విధంగా 111 జీవో ఉంది కాబట్టి సో అక్కడ కూడా మనకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. సో ఫ్యూచర్లో ఐటెక్ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే దాని తర్వాత ఉండే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే చేవెళ్ళ నుంచి టువర్డ్స్ మనం బెంగళూరు హైవేకి వచ్చే దారిలో ఏవైతే పరిధిలో ఉన్నాయో అక్కడ మాత్రమే మనకు ఫ్యూచర్ ఐటెక్ సిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఐటీ పార్క్స్ ఎక్స్పాండ్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ అంతా ఆ చెరువుల తర్వాత ఉండే భూములకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి 111 జీవో తర్వాత సో అక్కడ ఉండే పరిధిలో మనకు ఈ నగరికుంట అనే విలేజ్ అనేది ఈ హైదరాబాద్, చందనవల్లి, సీతారాంపూర్ అనే 3 మేజర్ ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈ ఐటీ ఇండస్ట్రీ హబ్కు దగ్గరలో 5 మినిట్స్ జర్నీలో ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇది నయా హైటెక్ సిటీ లాగా చెప్పొచ్చు. ఒకప్పుడు హైటెక్ సిటీ ఓపెన్ కాకముందు కూకట్పల్లి అనేది కూకట్లపల్లి అనేది చిన్న పల్లెటూరు అది. సో అన్ని పొలాలు లేకపోతే అడవిలాగా ఉండేది. ఎప్పుడైతే హైటెక్ సిటీ డెవలప్ అయిందో ప్యారలల్గా అక్కడ ఉండే హైటెక్ సిటీ ప్యారలల్గా మనకు కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, ఇంచుమించు లింగంపల్లి, పటాన్చేరు వరకు కొల్లూరు, కోకాపేట సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. సో అదే మాదిరిగా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఏరియా కూడా భవిష్యత్తులో మారిపోయే అవకాశం ఉంది కాబట్టి సొంత ఇల్లు ఓన్ ఇండిపెండెంట్ హౌస్ కావాలని డ్రీమ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవచ్చు. లేదా ఫ్యూచర్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ డెవలప్ చేసుకోవచ్చు. లేదా అట్లీస్ట్ ఆ ప్రాపర్టీని పిల్లల భవిష్యత్తు కోసం మల్టిప్లై అయిన తర్వాత భవిష్యత్తు అవసరాలకు అమ్మేసుకోవచ్చు. సిటీ నుంచి కేవలం ఒక 1 అవర్ జర్నీలో నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి అనే ఒక ఎన్విరాన్మెంట్ లవర్ కూడా ఒక మంచి నేచర్లో మనం ఒక సొంత ఫామ్ హౌస్ డెవలప్ చేసుకోవచ్చు. ఈవెన్ సొంతగా ఫామ్ హౌస్ డెవలప్ చేసుకోలేము అనుకున్న వాళ్ళకు కూడా మనం డెవలప్ చేస్తున్న క్లబ్లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్తో కూడుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే. సో అంటే ఈ ప్రాజెక్ట్‌లో గూడా చాలా మందికేంటంటే ఫస్ట్ బల్క్‌గా అమౌంట్ పే చేయలేకపోవటము. సో మంచి ప్రాజెక్ట్ మిస్ అవ్వకూడదు అని అనుకున్న వాళ్ళకేమన్నా లోన్ ఫెసిలిటీస్ అలాంటివి అవైలబుల్ ఉన్నాయా?
ప్రజెంట్ అయితే మనకు కావాలంటే హోమ్ లోన్ టాపప్, మార్టిగేజ్ లోను, పర్సనల్ లోను, బిజినెస్ లోను, కార్ లోన్ టాపప్ ఏదైనా చేపియచ్చు. లేదు ఇంకా మాకు సిబిల్ స్కోర్ బాగాలేదు, లోన్ వచ్చే అవకాశం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకు ఈఎంఐ సిస్టమ్ లాంచ్ చేసినాము. ఇప్పటి నుంచి మీరు ఒక 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టి నెల నెల ఈఎంఐ లోన్ తీసుకుంటే ఎట్లా కడతారో అట్లే మాకు పేమెంట్ చేస్తే కూడా మేము కొన్ని యూనిట్స్, ఎందుకంటే పెద్ద సైట్ కాబట్టి ఒక 25-30% ల్యాండ్ మనం ఈఎంఐ సిస్టమ్ కూడా లాంచ్ చేసినాము. ఒకవేళ ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేస్తే ఏమేమి ప్రాఫిట్స్ ఉంటాయండి? హైటెక్ సిటీ లాంటి ఒక ప్రాంతం డెవలప్ కాబోతుందంటే, ఒకప్పుడు హిస్టరీగా చూస్తే హైటెక్ సిటీ గచ్చిబౌలి కూడా ప్రాంతాల్లో ఐటీ పార్క్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే చాలామంది పెడచెవిన పెట్టి వీళ్ళు ఇట్లే చెప్తుంటారు కబులు రియల్ ఎస్టేట్ వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఇప్పుడు చూసి బాధపడుతున్నారు, అదే మనం మిస్ అయినమే అని. దయచేసి ఇది మిస్ అవ్వద్దు, ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, 100% మీకే అర్థం. ఎందుకంటే మేము వస్తుందని చెప్పట్లేదు, ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ చుట్టుముట్టు డెవలప్మెంట్ ఉంది, ఎయిర్పోర్ట్ మనకు 15-20 మినిట్ జర్నీలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, అండ్ రింగ్ రోడ్ కొత్తగా RRR రాబోతుంది, అండ్ చేవెళ్ళ TSPA జంక్షన్ నుంచి మనగూడ వరకు రోడ్ శాంక్షన్ అయింది, 4 లైన్ రోడ్డు. అండ్ బెంగళూరు హైవే కూడా మనకి ఇప్పుడు 12 ట్రాక్ అటు 6 ట్రాక్ డెవలప్ అవుతుంది. అండ్ మనకి బెంగళూరు హైవే మీద తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కూడా ఒక పెద్ద టర్మినల్ కాబోతుంది. అండ్ దీనికి దగ్గరలో మన సైడ్ దగ్గరలో ముఖ్యంగా కన్హా శాంతివనం ఉంది. అది ఇంచుమించు 2000-3000 ఎకరాల ఒక మెగా టౌన్షిప్ అని చెప్పొచ్చు. ఒక పెద్ద మెడిటేషన్ సెంటర్, పిల్గ్రిమ్ సెంటర్, ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ వస్తుంటారు. మనం గోవాకి ఎట్లా వెళ్తామో అట్లా ఫారినర్స్ ఇక్కడికి వచ్చి స్టే చేసి మరి మెడిటేషన్ చేసి వెళ్తుంటారు క్లాసులు తీసుకొని. అండ్ దాంట్లో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎయిమ్స్ కోసం 200 ఎకరాల ల్యాండ్ వాళ్ళతో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అక్కడ ఒక ఎయిమ్స్, ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించినారు. ఈ విధంగా చుట్టుముట్టు చాలా డెవలప్మెంట్స్ ఉన్న ఏరియా. సో ఒక్కసారి సైట్ విజిట్ చేసి అక్కడ పూర్తి వివరాలు తెలుసుకొని 100% మీకు నచ్చుతుంది. అండ్ మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఒకప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్న ప్లేసెస్లో మీలాంటి వాళ్ళు చెప్తే ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు, నిజంగానే అనుకున్నారు ఇట్లా చెప్తూనే ఉంటారు రియల్ ఎస్టేట్ అంటే. కానీ ఇప్పుడు ఈ ఛాన్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. నిజంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వండి, లేదంటే మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనకి ఎక్కడా దొరకదండి. సో మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సైట్ విజిటింగ్ కూడా ఉంటుంది ఎవ్రీ టైం. మీకు ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ.